దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు క్రమంగా ఉంటుంది. మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, నన్ను బలపరచును అని యందే నేను సమస్తమును చేయగలను. ఈ మాటలు పౌలు చెరసాల్లో ఉంటూ ఫిలిప్పీ సంఘాన్ని ఎంతో బలపరుస్తూ చెప్తున్న సందర్భం అది. పౌలు జీవితానుభవాల్లో ఎన్నో చెడు అనుభవాలు ఎదురయ్యాయి. దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్న తర్వాత తన పరిచర్యలో ఎన్నో అవాంతరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వేదనకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి. అంటున్నాడు కదా, సంపన్న స్థితి తెలుసు, దీనస్థితి తెలుసు, సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు, లేముగా ఉండడం తెలుసు అని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని మీద అపారమైనటువంటి విశ్వాసం నుంచి మాట్లాడుతున్నాడు. నన్ను బలపరచమనిందే నేను సమస్తమును చేయగలను. దేవుడు పౌలుని ఎంతగానో బలపరిచాడు. ఆ బలపరిచిన స్థితిని బట్టి ఆయన సమస్తాన్ని చేస్తామన్నాడు. ఎన్నో సంఘాలు స్థాపించాడు కదూ, అనేక ఆత్మల్ని ఉజ్జింపజేశాడు, సంఘాల్ని ఎంతగానో ప్రోత్సహించాడు. పౌలు తన పత్రికల ద్వారా ఈరోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నన్ను బలపరచడం అనేది నేను సమస్తమును చేయగలను. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశాడు ఆయన. మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు బలపరుస్తున్న కొలిది మనం ప్రభువు కొరకు కార్యాలు తలపడడానికి మన జీవితాన్ని సంపూర్ణంగా ఈ సంస్థను సమర్పించుకుందాం. నన్ను బలపరచును అందే నేను సమస్తమును చేయగలని పౌలుని మాటలు ఇదేనని మనం కూడా చెప్తాం. ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నన్ను బలపరిచి మీ కొరకు కార్యాలు తలపేటట్లో, మీ నామాన్ని నా జీవితం ద్వారా, నా కుటుంబం ద్వారా, నా సంఘం ద్వారా మిమ్మల్ని మహింపరచట్లో మమ్మల్ని వాడుకో ప్రభు అని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం. ఆనాడు యోసేపు జీవితం చూడండి. యోసేపు దేవుడు తను బలపరుచుందని బట్టి ఐగుప్తు దేశంలోనే ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. దానియేలును చూడండి. దానియేలు బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు తను బలపరిచిన స్థితిని బట్టి సింహాల బోళ్ళు వేసినా ధైర్యంగా వెళ్ళాడు. తద్వారా దేవుని నామాన్ని మహింపరచబడ్డది. ఆ దేశంలో మరి దేవుని నామాన్ని కొనియాడబడ్డది. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులకు ఎదురయ్యాయి. వాటన్నింటి నుంచి దేవుడు విడిపించాడు దానియేలుని. కాబట్టి నన్ను బలపరిచినవనిందే నేను సమస్తమును చేయగలని పౌలుని మాటలు ఇదేనన్నా మనం కూడా చెబుతాం. ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా మీ కార్యాలు చేయడానికి, మీ కొరకు బ్రతకడానికి, మీకు మహిమకరంగా జీవించడానికి, నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి నన్ను బలపరచు ప్రభు అని ప్రభు సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ఈ సంవత్సరంలో దేవుడు మన జీవితం ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి సంపూర్ణంగా మనకు అప్పగించుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, నన్ను బలపరచును అనేది నేను సమస్తమును చేయగలని పౌలుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మీరు బలపరిస్తేనే కానీ మేమేమి చేయలేం. ప్రభా మీరు బలపరిస్తే మేము ఏదైనా చేయగలం. ప్రభా మమ్మల్ని నడిపించు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మీ ఆత్మల వెంపు అనుగ్రహించండి. మీ తోడు మాకు దయచేయండి. మీ కార్యాలు మేము తలపడడానికి మీ కృపా కార్యాలు మా జీవితంలో జరిగించండి. మా ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. తద్వారా మీ నామాన్ని మా జీవితం ద్వారా మహిమ పొందమని బ్రతమనుకుంటూ ఈ సంవత్సరంలో ప్రభా మీ కొరకు కార్యాలు తలపడడంలో ప్రభా మమ్మల్ని బలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్,
ఆమేన్. ఆమేన్. మిమ్మల్ని బలపరిచి సమస్తము మీ ద్వారా కార్యం జరిగించి దేవుని నామాన్ని తద్వారా మహింపరచుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు మీకు తోడై ఉండి నడిపించును గాక.